ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో మోటరోలా G37 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? అరే కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న క్వెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఇదైతే మాత్రం బై ఫస్ట్ ఒక పాయింట్ అయితే చెప్పేస్తా బై బ్యాటరీ కార్డ్ అయితే మాత్రం మీకు లాభం అయితే కన్ఫర్మ్‌గా ఉంటది. ఒకసారి మెయిన్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి. మోటరోలా వాళ్ళు G37 పవర్ చూసుకోవచ్చు బై ప్రైస్ చూసుకోవచ్చు. ఇక్కడ 16,000 ప్రైస్ ట్యాగ్ 3 కలర్ ఆప్షన్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ కొన్ని హైలైట్స్ మీకు చూపించేస్తాను ఇక్కడ. జనరల్‌గా ఏందంటే మిలిగేట్ స్టాండర్డ్‌తో పాటు వస్తుంది. 6.7 ఇంచెస్ మినీ డెన్సిటీ 6 ప్రాసెసర్ పవర్ అన్నా కాబట్టి 7000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో 7000 మిల్లీ బ్యాటరీ కాబట్టి వెయిట్ అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్ యొక్క థిక్‌నెస్ కూడా ఇంక్రీజ్ అయితది. సో అదొకసారి మీకు కన్సిడర్ చేసుకోవాల్సిందే అనమాట. అండ్ దాంతో పాటు ఇంకొక మంచి విషయం ఏందంటే దీంట్లో ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అవైలబుల్. సో ఫ్లిప్‌కార్ట్‌లో నుంచి కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో అదొకటి మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే రూ. 800 ఉంది. రూ. 750 కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. ఈఎంఐ ఆప్షన్స్ కంటే కూడా కార్డ్ ఆఫర్స్‌ని బెటర్ అనేసి అయితే ఒక సజెషన్ అయితే ఇస్తాను. అండ్ ఇంకేమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అన్న అంటే మాత్రం అక్కడ నేను స్పెసిఫికేషన్స్ అఫీషియల్ వెబ్‌సైట్ చూపిస్తాను. స్పెసిఫికేషన్స్‌లో ఉన్నదల్లా అంటే బ్యాటరీ 7000 మిల్లీ 30 వాట్స్ ఛార్జింగ్ కొంచెం టైం పడతది కానీ ఈజీగా 2 డేస్ ఈజీగా వచ్చేస్తది స్మూత్‌గా. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్‌తో పాటు వస్తుంది. 2K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా, 3 పాయింట్ జాక్, డాల్బీ అట్మాస్‌తో పాటు వస్తుంది. డ్యూయల్ మైక్ ఫీచర్స్‌తో పాటు వస్తుంది. చాలా మంచిగుంది. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫైతో పాటు కూడా వస్తుందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. కానీ ఏంది పెద్ద డ్రాబ్యాక్ ఏందని అంటే మాత్రం ఫస్ట్ ఏందంటే బోల్డ్ బేర్స్ ఎక్కువ అనిపించినవి ఈ స్మార్ట్ ఫోన్‌లో బోల్డ్ బేర్స్ ఎక్కువ అనిపించినాయి. సెకండ్‌ది ఏందంటే ఈ ప్రైస్ అనమాట. ఇది యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే 16,000 కంటే కూడా 14,000, 12,000కి వచ్చింటే బాగుండేదన్నట్టు అనిపించింది నాకు. సో, పర్లేదు. యాక్సెప్టబుల్ ప్రైస్‌లాగా అనిపించి కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిందనుకోవచ్చు 4 జీబీ ర్యామ్‌ది. సో, సరేనా ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయనా అంటే మాత్రం యెస్. కొన్నున్నాయి. పాత మోడల్సే కొత్తయేం కావు. ఫస్ట్ చూసుకుంటే మాత్రం సామ్‌సంగ్ వాళ్ళ నుంచి ఎమ్మట M17 ఉంది. చార్జర్ అయితే బాక్స్‌లో రాదు. కానీ ఏంటంటే 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ అండ్ ఇక్కడ ప్రైస్ కూడా చూసుకోవచ్చనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ వాళ్ళది ఐక్యూ Z10 లైట్ కూడా ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ 6000 మిల్లీ బ్యాటరీ. కొంచెం స్లైట్‌గా గేమింగ్ సెంట్రిక్ లాగా గూడా మీకు కనిపియచ్చనమాట. స్టోరేజ్ తక్కువనే ఉందనమాట అవి. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి కూడా పోకో వాళ్ళ పోకో C85 ఉంది. ఇది కూడా బేస్ వేరియంటే 14,000కి వస్తుంది. కొంచెం ఘోరం ప్రైస్‌లో అనమాట అవి. అండ్ దాంతో నెక్స్ట్ చూసుకుంటే రియల్‌మీ వాళ్ళ రియల్‌మీ P4 లైట్ కూడా ఉంది. ఇక్కడ కూడా 7000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఒకసారి ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చనమాట. బేస్ వేరియంట్ ఏదైతుందో 15,000 ఉంది. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువుందనమాట. ఇవి కూడా కన్సిడర్ చేసుకొని మీకు నచ్చింది జర వాల్యూ ఫర్ మనీ అనేది చెక్ చేసుకోండి. లేదన్నా దీంట్లో తక్కువలో కావాలంటే మాత్రం మోటరోలా వాళ్ళ G37 కూడా ఉంది. దీనికంటే కొంచెం తక్కువకొస్తుంది. ఒకసారి కంపారిజన్ వీడియో చేసినాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్‌గా నా ఒపీనియన్ చెప్పినాను అండ్ ఆల్సో ఆల్టర్‌నేటివ్స్ చెప్పాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్, డౌట్స్, క్వెషన్స్ కింద కామెంట్ చేసుకోండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.